వీట్ మిల్క్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమలు 200 గ్రామ్స్, పంచదార 500 గ్రామ్స్, నెయ్యి 200 గ్రామ్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొద్దిగా. వీట్ మిల్క్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమలను 3 రోజుల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత గోధుమలను కడిగి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని గోధుమ ప్యూరీని వేసి పాలను తీసుకోవాలి. మనకి పాలన్నీ వచ్చేంత వరకు చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా అంటే పాలన్నీ మనకి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ పాలను 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పాలన్నీ అడుగున తేరుకొని ఉంటాయి. ఇప్పుడు పైన ఉన్న వాటర్ని తీసేసి ఒక గ్లాస్లో పోసుకొని కొలత చూసుకోవాలి. ఒక గ్లాస్ పాలకు 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పంచదార 1/2 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. మరో స్టవ్ మీద క్యారమెల్ కోసం గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలర్ వస్తే మనకి క్యారమెల్ రెడీ అయిపోతుంది. పంచదారను ఒకసారి కలిపి రెడీ చేసుకున్న క్యారమెల్ను పాకంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార పాకాన్నంతా బాగా కలుపుకోవాలి. ఈ హల్వాకి తీగ పాకం రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాలను ఒకసారి కలిపి పాకంలో పోసి కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మరో 10 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మరో 20 నిమిషాల తర్వాత ఈ విధంగా థిక్గా తయారవుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మరో 20 మినిట్స్ తర్వాత బాగా దగ్గర పడుతుంది. అంటే ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. హల్వాలో నెయ్యి సైడ్స్కి వచ్చినప్పుడు హల్వా రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పును హల్వాలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వీట్ మిల్క్ హల్వా రెడీ.